6 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు నాసా వ్యోమగామి సునీత విలియమ్స్. సునీత క్షేమంగా భూమిపై చేరుకోవాలని హైదరాబాద్కు చెందిన ఓ సామాజికవేత్త ప్రత్యేక వీడియోను రూపొందించారు. సర్వమతాల ప్రార్థనలను నిర్వహిస్తూ అభిమానాన్ని చాటుతున్నారు. ऊपर से भारत कैसा दिखता है आपको? जी मैं बगैर किसी झिझक के कह सकता हूँ कि सारे जहां से अच्छा। और आप क्या महसूस कर रहे हैं? तबीयत अच्छी है आपको, हमको या अपने परिवार को कुछ खास कहना है? बड़ी मेहरबानी जी, कहना चाहता हूँ कि तबीयत बिल्कुल ही अच्छी। ఆకాశమే హద్దు కాదు, అంతరిక్షమే నా దారి అని నింగి దాటి విశ్వాంతరాలలోకి దూసుకు వెళ్లిన సునీత విలియమ్స్ గారి రాకకు బావుటా కానుంది. మనిషి జాడలేని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వేదికగా సునీత విలియమ్స్ పై ప్రత్యేక వీడియోలు షేర్ చేస్తూ మహమ్మద్ నిజాముద్దీన్ తన అభిమానాన్ని చాటుతున్నారు. ఆమె క్షేమంగా తిరిగి రావాలని, ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ప్రార్థించాలని కోరుతున్నారు. కొంతకాలం క్రితం దీపావళి రోజున ఒక సందేశం సునీత విలియమ్స్ గారిది దీపావళి శుభాకాంక్షలు భారత ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు అంతరిక్షం నుంచి. అప్పుడు నేను ఆలోచన చేశా, ఒక మహిళ, మన ఇంటి మహిళ కానీ మహిళ బయటకు వెళ్ళినప్పుడు ఆమె క్షేమంగా ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఇంటికి చేరుతారు అనే ఆలోచన, అనే టెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటిది ఒక మహిళ, భారత సంతతి మూలాలకు చెందిన మహిళ కొన్ని నెలలుగా, ఐ థింక్ మోర్ దాన్ 1 year నుంచి అంతరిక్షంలో చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు అక్కడ మానవ మాతృల జాడ కానీ ఎటువంటి కనీసం మీకు తెలిసే ఉంటుంది, అంతరిక్షంలో ఎవరు కనబడరు, ఎవరు దొరకరు కూడా. అటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ అన్ని నెలల నుంచి అంతరిక్షంలో చిక్కుకొని ఉన్నారంటే ఆమె మానసిక పరిస్థితి ఏంది, ఆమె ఫ్యామిలీ పరిస్థితి ఏంది, ఆమె మనోధైర్యం ఏంటి? అలాంటి మహిళ గురించి మనవంతు సహాయంగా నేను ఒక వీడియో రూపకల్పన చేశాను. దాని ద్వారా ప్రజల్లో కొంతమేర ఆమె యోగక్షేమాల గురించి ఆలోచన వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో రూపకల్పన చేశాను నేను.